హలో అండి, వెల్కమ్ టు హన్విక్ వ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చాలా బాగుంటుందండి. సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుంది యాజ్ టీజ్గా. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటి ఎలా చేయాలో చూసేయండి. దీనికోసమని ఇక్కడ నేనైతే 3 పీసెస్ తీసుకున్నానండి చేపలు. ఆ చేపల్ని ఫ్రెష్గా తీసుకొచ్చుకొని మంచిగా వాష్ చేసుకోండి. ఉప్పు, కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు వేసి మంచిగా ఎడ్జెస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రెష్గా అలా పెట్టుకోండి. ముందైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మసాలా పట్టించిన తర్వాత అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. సో మేమైతే ఇక్కడ ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసినవి ఇవి 5 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. సో తీసిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 3 పీసెస్కి ఎంత మసాలా కావాలో చెప్తున్నాను నేను. సో అలానే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఎక్కువ పీసెస్ తీసుకున్న ఇదే మసాలా అండి, ఇలానే తీసుకోండి. సో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర పొడి వేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇక్కడ కార్న్ఫ్లోర్ వేయటం వల్ల ఏంటంటే ఫిష్ మీద లేయర్ అన్నది క్రిస్పీగా వస్తుందండి, చాలా బాగుంటుంది కార్న్ఫ్లోర్ వేయటం వల్ల. సో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. అలానే 1/2 లెమన్ పిండుకోండి. జస్ట్ 1/2 సరిపోతుందండి. 1/2 లెమన్ పిండుకోండి. వాటన్నిటిని బాగా కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. ఆయిల్ వేసుకోనండి, లేదా వాటర్ అయినా వేసుకోండి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే వాటర్ అయినా వేసుకోవచ్చు. వాటర్ వేసుకుంటూ ఆయిల్ వేసుకుంటూ అలా మంచిగా కలుపుకోండి. అలానే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ మసాలా మొత్తం దానికి పట్టేటట్టు బాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్, ఆ ఫిష్ని ఒక్కొక్కటి తీసుకొని దానికైతే మసాలా మొత్తం పట్టించండి. అలా మంచిగా పట్టాలండి. 3 పీసెస్కి అయితే ఈ మసాలా అన్నది కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్కువ పీసెస్ తీసుకున్న ఇదే మసాలా అండి. ఇలానే తీసుకోండి, ఎంతైతే కావాలో మనకు అంత తీసుకొని ఫిష్కి అయితే బాగా పట్టించి పక్కన పెట్టుకోండి. మీరు ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో 1 అవర్ అయినా పెట్టుకోండి. 1 అవర్ పెట్టుకొని 1 అవర్ తర్వాత అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కాబట్టి ఇంక నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవట్లేదు. ఒకవేళ మీరు ఫ్రెష్గా తెచ్చుకున్నారు అనుకుంటే మసాలా పట్టించి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో నుంచి 1 అవర్ తీసిన తర్వాత ఇప్పుడు ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మసాలా పట్టించిన ఫిష్ని అయితే వేసుకోండి. ఇక్కడ 3 సరిపోతాయి నాకు ఈ ప్యాన్లో. సో వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోవటమేనండి. మధ్యలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ఇలా ఈ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మధ్యలో ఆయిల్ వేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు, బాగుంటుంది. ఫిష్ ఫ్రై పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు, పైన ఏమో మాడిపోతుంది. సో అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫిష్ని నిదానంగా తిప్పుకోండి. చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఇరిగిపోతుందండి ఫిష్. సో మెల్లిగా టర్న్ చేసుకుంటూ ఉండండి. ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి అలా టర్న్ చేసుకొని ఆయిల్ వేసుకుంటూ ఉండండి పైన. చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉప్పు, కారం, మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి పైన చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. కార్న్ఫ్లోర్ వేయటం వల్ల క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.